నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురం శ్రీ చైతన్య కాలేజీలో కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు విద్యార్థులకు నైపుణ్యాలు, ఉద్యోగ కల్పన, ఐటీ పరిశ్రమల్లో అవకాశాలపై దిశానిర్దేశం చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి నవంబర్ 14 నుండి 18 వరకు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ జాతీయ స్థాయి పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్ను అందజేస్తున్నట్లు ప్రకటించారు. కేఎల్ యూనివర్సిటీ దేశంలో 26వ ర్యాంకు కలిగి ఉందని, ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ప్రతినిధులు తెలిపారు. తమ కాలేజీ విద్యార్థులు గరిష్టంగా 40 లక్షల నుంచి 75 లక్షల రూపాయల వరకు వేతనాలను సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాల డీన్ శ్రీరామ్, ప్రిన్సిపల్ శ్రీధర్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ జేవి షణ్ముఖ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో కోర్సెస్ ఎలా ఉంటాయి, వాటి అవగాహన గురించి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ డైరెక్టర్ గారు జేఎస్ఆర్ గారు రావడం జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి ఏ అవసరాలు ఉంటాయి, కేఎల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది, కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది వాటి గురించి అవగాహన కార్యక్రమం ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు జేఎస్ఆర్ గారు రావడం జరిగింది. ఈ రోజున శ్రీ చైతన్య కాలేజీ, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు బాట లేదా మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణ ప్రోగ్రాం కింద ఈరోజు ఇక్కడ దాదాపు 5,000 పైన విద్యార్థులు ఇక్కడ శ్రీ చైతన్య క్యాంపస్ పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. దీనికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కోర్సులు చదవాలి, ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలి, ఎక్కడ చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమమే ఇది. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి డీన్ గారు, అలాగే వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల జేఈలో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి, ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి, అలాగే టాప్ యూనివర్సిటీస్ని ఎలాగా మనం ఇది చేసుకోవాలి, ఏ ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలో ఎలాగైతే ప్యాకేజీలు ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా స్టూడెంట్స్కి వివరించడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది. దానికి కానీ సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి, అలాగే మా చైతన్య డీన్ గారికి, అలాగే చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరికీ, విద్యార్థులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను.